కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం 14వ వార్డుకు చెందినటువంటి వైసీపీ కార్యకర్త వంశీ టైలర్స్ వారి బుధవారం సోమవారం 30 మంది అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. అదే విధంగా సామర్లకోట పట్టణ మున్సిపల్ రిటైర్డ్ ఉద్యోగి వీరబ్బాయి పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారికి పెద్దాపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప పసుపు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి పనిచేసే వారికి ద్వారాలు తెరిచే ఉంటాయని చినరాజప్ప చెప్పారు. పార్టీలో ఇప్పటికే పనిచేస్తున్నటువంటి సీనియర్లు కొత్తగా వచ్చిన వారిని కలుపుకుని రాబోయే టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోని సామర్లకోట పట్టణ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు కూడా ఉంచండి. అటు అటు పక్కన వార్డులో గట్టిగా చెప్పాలి. జాయిన్ అయిపోయినా కాదు, వార్డులో తిరిగి 10 మందికి చెప్పి ఒక్కొక్క కదా. ఆగండి ఆగండి, నేరబ్బాయి గారు ఆగండి. ఇలా వచ్చాను నేరబ్బాయి గారు. మన ఆఫీసులు కూర్చోండి. మీరు అందరూ లైన్ ఉన్నారే, బయట పోకండి. ఇలా రండి, అలా నిలబడండి. అలా నుంచి ఫోటో తీస్తారా? పక్కన నిలబడి అలాగా మీరు కూడా ఉంచండి. అటు అటు ప్రభుత్వంలో నేను పనిచేయడం జరిగింది. కాకపోతే రాజప్ప గారు ఉన్నప్పుడు మన నియోజకవర్గం అంతా ఒక అభివృద్ధి పర్వంలో నడిచింది. ఇప్పుడు అభివృద్ధిని నోచుకోలేదు. రాజప్ప గారి విధానం అంతా అన్ని నచ్చి, నాయకులు క్యాడర్ అంతా నచ్చి నాకు రాజప్ప గారిని ఏదోలాగా ఎమ్మెల్యేగా చేసుకుని మళ్ళీ మనం నియోజకవర్గాన్ని అభివృద్ధి నడిపించాలని కోరుకుంటూ ఈ రోజుని మా కుర్రాళ్ళు 30 మందితో రాజప్ప గారిని ఏదోలాగా ఎమ్మెల్యేగా చేసుకుని ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ అభివృద్ధి పర్వంలో నడిపించాలని జాయిన్ అవ్వడం జరిగింది. ఇవాళ సామర్లకోటలో మరెంతో మంది ప్రముఖులు జాయిన్ అవడం జరిగింది. దాని ద్వారా మన తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఇవాళ పార్టీ బలపడింది. అలాగే దానికి తగ్గట్టుగా మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీ పూర్తిగా నాయకులందరూ కూడా మనకు పూర్తిగా పనిచేస్తున్నారు, బాగా పనిచేస్తున్నారు. అలాగే బీజేపీ కూడా మనకు కలిసి 3 పార్టీలు కూటమి కలిసి ఇవాళ ప్రచారం చేస్తున్నాం. మనం ప్రచారం చేసినప్పుడు ఇలా వార్డులోకి వెళ్తే బ్రహ్మాండంగా రెస్పాన్స్ వచ్చింది. అది కాకుండా జాయినింగ్స్ మీ సామర్లకోట స్టార్ట్ చేస్తే ఇలా నియోజకవర్గం విపరీతంగా జాయిన్ అయ్యి వన్ సైడ్ గా ఇలా ఎలక్షన్ కి మనకి ఎలా అవకాశం వచ్చింది. ఇలా చంద్రబాబు నాయుడు కూడా మంచి మేనిఫెస్టో మనకి ఇచ్చాడు. మనకి ఏదైతే 6 సూత్రాలు ఇచ్చాడో ముందు దానికి తగ్గట్టుగా ఇంకా ఎక్కువ పథకాలు ఇచ్చి ఇవాళ డిఎస్సీ వెంటనే వేస్తానని చెప్పడం, ఉద్యోగాలు కల్పించడం, యువతకేమో ఉద్యోగాలు కల్పించాలని చెప్పాడు. అలాగే మహిళలకి ఫ్రీ బస్ కానీ, తర్వాత గ్యాస్ 3 గ్యాసులు కానీ ఇవన్నీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో ఉన్నాయో మనకి అవన్నీ కూడా అమలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారు. ఉమ్మడి గవర్నమెంట్ కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుని మీరందరూ కూడా ఇంకా ఇప్పుడు నాయకుడు వంశీ గారు ఎలాగొచ్చాడో తెలుసుకుని వచ్చాడో, 10 మందిని పోగేసుకుని వచ్చాడో ఎలాగొచ్చాడో, అలాగే ఇంకా ఎక్కువ రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అడిగి తెలుసుకుని ఇంకా ఎక్కువ మందిని ఆర్గనైజ్ చేసుకుంటే ఇంకా బాగా పెడుతుంది. వన్ సైడ్ గా సామర్లకోట మండలం వన్ సైడ్ అవుతుందని చెప్పి మీకు తెలియజేసుకుంటే వంశీ గారిని, అలాగే రిటైర్డ్ ఆర్ఐ గారు వీరబ్బాయి గారు ఇంకా చాలా మంది జాయిన్ అయ్యారు. అందరినీ కూడా స్వాగతం పలుకుతూ రేపు పొద్దు నుంచి ఇప్పుడు మాకు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఇవాళ మా ఊళ్ళో కంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. మీరు కూడా ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి మరి వంశీ గారిని ఎలక్షన్ అయ్యేదాకా కూడా కొంచెం బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతూ చాలా తీసుకుంటాం.